హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు ముకుంద వ్లాగ్స్. మనమైతే 24 ఏకాదశులైతే జరుపుకుంటాం కదండీ సంవత్సరానికి. కానీ వాటిలో తొలి ఏకాదశికి ఎందుకు అంతటి ప్రాధాన్యత వచ్చింది? శ్రీ మహావిష్ణువు నిజంగానే ఈ రోజున యోగ నిద్రలోకి వెళ్తారా? ఆ యోగ నిద్ర అంటే ఏంటి? ఈ రోజున ఉపవాసం ఎందుకు చేస్తారు? 2026లో తొలి ఏకాదశి ఎప్పుడు వస్తుంది? ఈ ఒక్క వీడియోలో మీ అన్ని సందేహాలైతే సమాధానం తెలుసుకుంటామండి. 2026 సంవత్సరంలో ఆషాఢ శుక్ల ఏకాదశి జూలై 25వ తేదీ శనివారం రోజున తొలి ఏకాదశి అయితే వచ్చిందండి. దీనినే తొలి ఏకాదశి, శయన ఏకాదశి లేక దేవశయని ఏకాదశి అని కూడా పిలుస్తారు. తొలి ఏకాదశి ఎందుకంత ప్రత్యేకం అంటే, ఏకాదశి అంటే ప్రతి నెలలో 2 సార్లు వస్తుంది. కానీ ఆషాఢ శుక్ల పక్షంలో వచ్చే ఈ ఏకాదశి నుంచి చాతుర్మాసం ప్రారంభమవుతుందంట. ఈ 4 నెలలు భక్తి, జపం, ధ్యానం, వ్రతాలు చేయడానికి అత్యంత పవిత్రమైన కాలంగా హిందూ సాంప్రదాయాలు అయితే భావిస్తాయండి. అసలు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ఎందుకు వెళ్తారు అనేది కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం ఈ రోజున శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో ఆదిశేషునిపై యోగ నిద్రలోకి ప్రవేశిస్తారట. ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాలి ఏంటంటే, యోగ నిద్ర అంటే మనం పడుకునే సాధారణ నిద్ర అయితే కాదండి. అది దివ్యమైన ధ్యాన స్థితి. ఈ స్థితిలో కూడా శ్రీ మహావిష్ణువు జగత్తును పరీక్షిస్తూనే ఉంటారని వైష్ణవ సాంప్రదాయం చెబుతుంది. ఈ యోగ నిద్ర ద్వారా ఒక గొప్ప సందేశం కూడా ఉంటుంది. మనిషి కూడా కొంత సమయం భగవంతుని ధ్యానం, ఆత్మ పరిశీలన, సాక్షాత్కారాల కోసం కేటాయించాలని ఇది సూచిస్తుంది. అసలు ఈ తొలి ఏకాదశి నాడు ఏం చేయాలి అంటే, ఉదయం బ్రహ్మ ముహూర్తంలో లేచి స్నానం చేయాలి. శుభ్రమైన వస్త్రాలు ధరించి శ్రీ మహావిష్ణువుకు, శ్రీ మహాలక్ష్మీదేవికి పూజ చేయాలి. స్వామి వారికి తులసి దళాలు సమర్పించి చాలా శుభప్రదంగా భావిస్తారు. అందుకే స్వామి వారికి తులసి దళాలు సమర్పించాలి. ఇక విష్ణు సహస్రనామం, గజేంద్ర మోక్షం లేదా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని జపించడం మంచిది. శక్తి మేరకు ఉపవాసం పాటించాలి. శారీరక పరిస్థితి అనుగుణంగా సాత్విక ఆహారం తీసుకుంటూ భక్తితో పూజ చేయవచ్చు. వీలైతే శ్రీ మహావిష్ణు ఆలయానికైనా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం చాలా మంచిది. పేదలకు అన్నదానం చేయడం కానీ, దానం చేయడం కూడా ఈ రోజున ఎంతో శుభప్రదంగా భావిస్తారు. ఇక ఉపవాసం ఎందుకు చేస్తాం అనేది తెలుసుకుందామండి. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడం మాత్రమే కాదు, మనస్సును భగవంతునిపై కేంద్రీకరించడం కూడా. ఈ రోజున ఇంద్రియ నియంత్రణతో భక్తితో గడపాలని శాస్త్రాలు కూడా సూచిస్తున్నాయి. తొలి ఏకాదశి తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఈ రోజుతో ప్రారంభమైన చాతుర్మాసం 4 నెలలు కొనసాగుతూనే ఉంటుంది. తర్వాత కార్తీక శుక్ల ఏకాదశి రోజున వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి మేల్కుంటారని పురాణాలు చెప్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే, తొలి ఏకాదశి అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదండి. మన జీవితాన్ని ఆధ్యాత్మికంగా మార్చుకోవడానికి, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడానికి, శ్రీ మహావిష్ణువు కృపను కోరుకోవడానికి వచ్చిన ఒక పవిత్ర అవకాశం అనే చెప్పాలి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు ఈ వీడియోనైతే పంపండి. ఇలాంటి మరిన్ని ఆలయ విశేషాలు, పండుగలు, ప్రాముఖ్యతలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ముకుంద వ్లాగ్స్. ఓం నమో నారాయణ అని లేక గోవిందా గోవిందా అని కామెంట్ తప్పకుండా చేయండి.